5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక అబద్ధాన్ని పదే పదే ఆడితే అదే నిజమైపోతుందన్నది చంద్రబాబు నాయుడు దొంగ ఫిలాసఫీ. ఆయన రాజకీయ జీవితమంతా ఆ ఫిలాసఫీపైనే ఆధారపడి నెట్టుకొచ్చేశారు. తన ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపై 5 ఏళ్ల పాటు విష ప్రచారం చేయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో అప్పులు విచ్చలవిడిగా చేస్తున్నారనే అబద్ధాలాడారు. ఎల్లో మీడియా అయితే రోజు ఇదే పని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లెక్కకు మించి అప్పులు చేసి ఏపీని దివాళా తీయించినప్పుడు ఇదే ఎల్లో మీడియా కిక్కురు మనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం పరిమితి కన్నా తక్కువగానే అప్పులు చేసిన కొంపలంటుకుపోయినట్లు ఏడుపులు పెడబబ్బులు పెట్టేశారు ఎల్లో మంతా. అయితే ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లోనే లెక్కలతో సహా నితాలు కక్కారు. ఓసారి 14 లక్షల కోట్ల అప్పులని, మరోసారి 10 లక్షల కోట్ల అప్పులు చేశారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పయ్యావుల సోమవారం అసెంబ్లీకి సమర్పించిన బడ్జెట్ పత్రాల్లో స్పష్టమైంది. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురంధేశ్వరుల విష ప్రచారాన్ని విస్ఫోటనం చేస్తూ ఏపీ అసలు అప్పులను బయటపెట్టక తప్పలేదు. బడ్జెట్ అప్పులతో పాటు గ్యారంటీల ద్వారా చేసిన అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2023-24 ఆర్థిక ఏడాది పూర్తయ్యే నాటికి 6.46 లక్షల కోట్లేనని బడ్జెట్ పత్రాల్లో మంత్రి పేర్కొన్నారు. 2024 మార్చి నెలాఖరు వరకు ఏపీ ప్రభుత్వ అప్పులు అక్షరాల 4,91,734 కోట్ల రూపాయలు మాత్రమేనని, వాటికి తోడు గ్యారంటీలతో కార్పొరేషన్లు చేసిన అప్పులు 1,54,797 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. రెండు కలిపి 6,46,531 కోట్ల రూపాయలు ఏపీ అప్పుగా చూపించారు. కూటమి ప్రభుత్వం ఎంత తేలిక అబద్ధాలు చెబుతుందో తాజా లెక్కలు చూస్తేనే అర్థమవుతోందన్నారు బుగ్గన రాజేంద్రనాథ్. ఈ రోజుకి మీరు 14 లక్షలు అన్నారు, 12,50,000 అన్నారు, 13 అన్నారు, 11 అన్నారు, శ్రీలంక అన్నారు, ఇంకోటి అన్నారు. ఫైనల్గా మీరు మీ పుస్తకాల ప్రకారం మీరు తేల్చినది 6,46,531 కోట్లు. మా లెక్కలు ఇంకా కొన్ని అవి ఇవి ఏమన్నా కలిపి ఇంకా కొద్దిగా లిబరల్గా అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అన్ని చేస్తే కూడా 7 లక్షల కోట్లు. ఎంత అన్యాయంగా చెప్తారండి. 6,46,531 ఇంకా చిల్లర చితుకు అవి ఇవి అన్నీ కలిపైనా 7 లక్షలు. కూటమి అధికారంలోకి వచ్చాక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా చంద్రబాబుకు ధైర్యం చాలలేదు. ఎందుకంటే బడ్జెట్ పెడితే ఏపీ అప్పుల గురించి అందులో వివరించాల్సి వస్తుంది. అదే జరిగితే తాము 5 ఏళ్ల పాటు ఆడిన అబద్ధాలు బద్దలవుతాయని చంద్రబాబుకు తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పాలన మొదలుపెట్టారు. అయితే నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది. ఇలా ఏదో ఓ రోజు బయటపడక తప్పదు. రాజకీయాలు మరీ ఇంత దుర్మార్గంగా నీచంగా ఉంటాయా అని రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నారు. ఇంతకాలం ఆడిన అబద్ధాలకు బాబు అనుకో ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని వారు సూచిస్తున్నారు.